Telangana Rising Global Summit lo we have with us Mr. Gopichandh garu sports conclave jarigindi, చాలా ఇన్సైట్స్ వచ్చాయి, చాలా అభిప్రాయాలు బయటకు వచ్చాయి. సో తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మారాలి అంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి? I think for us we have a visionary chief minister who has actually thought of something like sport is important ani. So manaki ee roju manaki as a city for the kind of population we need more infrastructure to come in. Alage vaatito paatu schools lo infrastructure kavali, coaches kavali, and these are basic things which we will need to work on. సో మనకి ఈ కోచెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ అండ్ జాబ్స్ ఇలాంటివన్నీ 4 పిల్లర్స్ మీద ఉంటుంది. ఈ 4 ఒకేసారి పనిచేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు మనకి స్పోర్ట్స్ హబ్ అనండి, స్పోర్ట్స్ సిటీ కోసం, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ప్లాన్స్, ఇవన్నీ దీస్ ఆర్ గ్రేట్ థింగ్స్ ఆన్ దిస్ డైరెక్షన్. మనం ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము, కానీ మన దేశంలో స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ మనకి క్రికెటే గుర్తొస్తుంది. లుకింగ్ బియాండ్ క్రికెట్ అన్నది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఎందుకంటే మనకి క్రికెట్, కబడ్డీ లాంటి కొన్ని చోట్ల వీఆర్ స్ట్రాంగ్, వరల్డ్లో మనం డామినెంట్గా ఉన్నాము. కానీ అదర్ డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ తీసుకుంటే, ఒలింపిక్స్కి మెయిన్గా మనకి కావాల్సిన డిసిప్లిన్స్ తీసుకుంటే ఎందుకు వీఆర్ కొంచెం తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది? ఐ థింక్ దెర్స్ అ లాట్ మోర్ investment in terms of resources, in terms of infrastructure and people. సో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అవి చేస్తే కానీ మనకి ఇలాంటి దేంట్లో కన్సిస్టెంట్గా రిజల్ట్స్ రావు. అండ్ మీరు ద గ్రేటెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ కాంక్లేవ్ ఏంటంటారు? I think the spirit of the whole thing and the positivity and everybody coming together for me is the spirit. Thank you so much.